నమస్తే. ఈరోజు మనం కొంపలో కొంపటి చికెన్ చేయబోతున్నాం బ్యాచిలర్స్ రూమ్. రెసిపీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. కర్రీలో కావాల్సిన నేను ఒక 3 or 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి గైస్. ఉప్పు వేసుకొని కడుక్కోవాలి ఫస్ట్ అయితే మనం చికెన్ని. ఇలా ఉప్పుతో కలుపుకొని వాటర్ని అయితే కోసేసుకొని కడుక్కోవాలా. నీసు వాసన అనేది పోతుంది ఇట్లా కడుక్కోండి. అట్లా 2-3 టైమ్స్ కలుపుకోవాలా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. తర్వాత మనకు కావాల్సిన కళాయి, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. నూనె వేడెక్కాక దాసిన చెక్క వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 3-4 దాసిన చెక్క. ఆ తర్వాత 2 యాలకులు వేసుకోవాలి. ఆ తర్వాత 4 లవంగాలు, ఇందాకలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాం గైస్. వేసేసుకొని అటు ఇటు తిప్పుకోవాలా. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి గైస్, రెడ్ కలర్లో కొంచెం. ఫస్ట్ మనం వేసిన ఈ లవంగం, దాల్చిన చెక్క అనేది మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలిసిద్ది గైస్. ఈ ఉల్లిపాయలకు బట్టి ఆ ఫ్లేవర్ అనేది ఈ ఉల్లిపాయలకు పెట్టిద్ది గాయస్. మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది తెలిసిద్ది. ఒక చెంచా పసుపు వేసుకోవాలి గాయస్. చెంచా అంటే చెంచా కాదు, చెంచాలో కొంచెం. ఒక 2 చెంచాలు కారం వేసుకోవాలి గాయస్. మనం ఎంత తింటే అంత కారం అనేది. నేనైతే 2 చెంచాలు వేసుకున్నా, స్పైసీ లేకుండా. తర్వాత మొత్తం ఇలా కలిపేసుకోవాలి గాయస్. అల్లం పేస్ట్ ఓ 2 స్పూన్స్ వేసుకోవాలి గాయస్. ఒక స్పూన్ ఉప్పు, చికెన్ మసాలా ఒక 2 స్పూన్స్. నేను 1 స్పూన్ వేసుకుంటున్నా గాయస్, మీరు ఒక 2 స్పూన్స్ వేసుకోండి.
స్పైసీగా వద్దనుకున్నా నేను. ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి గాయస్. స్పూన్ ఉన్నారు కానీ స్పూన్ కానీ వేసుకోండి గాయస్. నేనైతే స్పూన్ వేసుకున్నాను. మొత్తం కలిసేటట్టుగా ఆనియన్స్ పట్టేలాగా తిప్పుకోవాలి గాయస్. మొత్తం ఇట్లా దగ్గరకు వచ్చాక చికెన్ వేసి కలుపుకుందాం గాయస్. ఆనియన్స్ పేస్ట్ అనేది మొత్తం ఈ చికెన్ పీసెస్కి పట్టాలి గాయస్. అలా కలుపుకోవాలా. ఈ ముక్కల్లో నుంచి వాటర్ వచ్చేదాకా బాగా ఒక 5-6 మినిట్స్ మూత పెట్టుకుందాం. 5 minutes later. సో ఇప్పుడైతే చూసేద్దాం చికెన్ అనేది వాటర్ అనేది పైకి వచ్చినా లేదు చూసేద్దాం గాయస్. 5-6 మినిట్స్ అవుతుంది ఇప్పటికైతే. సో ఈ విధంగా వాటర్ అనేది రావాలి గాయస్ సైడ్లో అన్నమాట. సో ఇప్పుడు ఈ చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి గాయస్. ఇట్లా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేయాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ అనేవి ఇనిగిపోయేలాగా. సో మనం మధ్యలో అయితే కలుపుకోవాలి గాయస్ చికెన్ అనేది. A few minutes later. ఈ రకంగా రావాలి గాయస్. ఈ వాటర్ అనేది బబుల్స్గా సూప్ అనేది చిక్కగా కావాలి గాయస్. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి గ్యాస్ లాస్ట్లో. సో ఫైనల్గా చికెన్ కర్రీ అయితే అయిపోయింది గాయస్.